తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ముగియడంతో ప్రజలంతా పట్నం బాటపట్టారు. కుటుంబాలతో కలిసి సొంతూర్లకు వెళ్లిన వారంతా పండుగ ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు వెళుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ముగియడంతో ప్రజలంతా పట్నం బాటపట్టారు. కుటుంబాలతో కలిసి సొంతూర్లకు వెళ్లిన వారంతా కూడా పండుగ ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో రోడ్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు వెళుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ముగియడంతో ప్రజలందరూ కూడా పట్నం బాటపట్టారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రహదారులన్నీ కూడా హైదరాబాద్ వైపు కిక్కిరిసిపోయిన దృశ్యాలే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న వారంతా కూడా పట్నం బాట పడుతూ ఉన్నారు. దీంతో రహదారులన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయిన దృశ్యాలే ప్రస్తుతం మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున భారీగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. రహదారులన్నీ కూడా వాహనాలతో వివిధ ప్రాంతాల నుంచి అన్నీ కూడా హైదరాబాద్ వైపు వాహనాలు పెద్ద ఎత్తున తరలి వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పెద్ద సంఖ్యలో ఇటు పల్లెవాసులందరూ కూడా పట్నం బాట పట్టారు. పండగకు ముందు సంక్రాంతి పండుగను ఇటు స్వగ్రామంతో సొంత వారితో చేసుకునేందుకు మొత్తం కూడా పల్లెలకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో, రేపటి నుంచి ఇటు పాఠశాలలు కూడా పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా తిరుగుబాట పట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులు, ముఖ్యంగా హైదరాబాద్ కు దారి తీసే ఏపీ వైపు నుంచి, అదేవిధంగా జిల్లాల వైపు నుంచి హైదరాబాద్ కు దారి తీసే జాతీయ రహదారులు, ప్రధాన రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇటు 65వ జాతీయ రహదారి, 2 రాష్ట్రాల అనుసంధానంగా ఉన్నటువంటి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు వేల సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి ఉంది. చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇటు వాహనాలు మందకొడిగా సాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు చిట్యాల ఏదైతే ఇటు హైవే పైన ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి, అక్కడ కూడా మందకొడిగా కొనసాగుతా ఉంది. అదేవిధంగా పెదకాపతి వద్ద కూడా మందకొడిగా ట్రాఫిక్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికిటు ఆ వాహనాలన్నింటినీ కూడా భువనగిరి మీదుగా దారి మళ్లించారు. మరొక వైపు ఇటు మిర్యాల కూడా విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకుని, రద్దీ పెరిగిన సమయంలో ప్రతిసారి కూడా కోదాడ నుంచి అటు మిర్యాలగూడ వైపు, హుజూర్ నగర్, మిర్యాలగూడ అటు నుంచి నాగార్జున సాగర్ వైపు మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం రద్దీ మాత్రం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తా ఉన్నారు. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.